ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది చెప్పబోతున్నాం. ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభాకాంక్షలు. శ్రీ సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది, స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ నక్షత్ర గడియలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్ర స్థాన ప్రభావం ఎలా వరకు వచ్చేసిందా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కృతికా నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, రోహిణీ నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలం. ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని బాధ్యతలన్నీ వీపు మీద వేసుకొని కుటుంబాన్ని అభివృద్ధిగా చేసుకుంటూ వాళ్ళ కోరికల్ని పక్కకి పెట్టేసి వాళ్ళ కళ్యాణ విధానాలు, వాళ్ళ సంతోషాలని పక్కకి పెట్టి కుటుంబం బాగుండాలి, అమ్మా నాన్న బాగుండాలి, అన్నాదమ్ములు చెల్లెళ్ళు కుటుంబం అందరూ బాగా ఉండాలని శత ప్రయత్నాలతో పోరాటం చేస్తుంటారు. కాబట్టి ప్రపంచాన్ని మొత్తం చదివేసినట్టుగా ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. ఎందువల్ల అంటే ఇలా జాతక యోగంలో చూసుకుంటే చాలా వరకు ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని ఆరోగ్య విధానాలలో వాళ్ళకి సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేసినా కూడా తొందరగా మూకాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. ఎందువల్ల అంటే ఎక్కువగా వీళ్ళకి బంధుమిత్రులతోని కొన్ని ఫ్రెండ్షిప్, బంధుత్వము, ఆలోచన చాలా వరకు ఉంటుంది. మరి ఆ బంధుమిత్రులతోని వీళ్ళకి చాలా వరకు డెవలప్మెంట్ కావాల్సిన యోగం కూడా చాలా వరకే కనబడుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేదు. కాబట్టి వీళ్ళ జాతకంలో ఉండాల్సింది మెయిన్గా గ్రతంలో ఉండాల్సింది కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొన్ని చేంజెస్, కొన్ని మార్పులు, కొన్ని విధానాల్లో అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఎగసాయదారులకి చాలా వరకు అభివృద్ధిగా కనబడుతుంది. సంవత్సరానికి 2 పంటలు రావాల్సింది తప్పకుండా అదేవిధంగా ఆ 2 పంటలు తప్పకుండా పూర్తయిపోతుంది, సాధించేస్తారు, కష్టపడతారు. చాలా వరకు మన ఆవు ఎలా దున్నుతుందో, ఎంత కష్టపడుతుందో అదే విధంగా కష్టపడుతుంటారు. కాబట్టి కష్టే ఫలే అన్నాడు. కాబట్టి వీళ్ళకి ఎంత సుఖం వస్తే అంత నష్టం, వీళ్ళకి ఎంత కష్టపడతారో అంత సుఖం. కాబట్టి వీళ్ళ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే మెయిన్గా స్నేహధర్మంలో చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యేట్టు కనబడుతున్నాయి. ఎక్కువగా ముగ్గురు కలిసి స్నేహధర్మం అనేది ఉండకూడదు. రేపు చేసే పని కానీ, రేపు చేయాల్సిన కార్యక్రమం కానీ ఈరోజు ఎవరికైనా చెప్పి చేయకూడదు. దానివల్ల కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఇలా జాతకంలో చూసుకోవాల్సిన విధానంలో ఎలా ఉందంటే వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి ఈ సంవత్సరంలో జనవరి మాసమున నూతన మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త చేంజెస్, కొత్త మార్పులు, ప్రమోషన్ మార్పులు, కొన్ని విదేశాలు వెళ్ళటం, బయట దేశాలు ఇంటర్నేషనల్ వెళ్ళటం, కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయటం, కొన్ని విధానాలు ఇలా జాతక విధానంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా అంతంత మాత్రం అయిపోతుంటుంది. ఎంత కష్టపడ్డా కూడా గొర్రెకి బెట్టి తోక అన్నట్టుగా ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి ముందుకు పోరు, వెనక్కి రారు, మీడియంలో వచ్చేసి ఆగిపోతుంటారు. మరి వీళ్ళ జాతక విధానంలో చూసుకుంటే ముఖ్యంగా మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కొత్త చేంజెస్ రాబోతున్నాయి. భూమి విషయంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి భూమి సమస్యల్లో ఎన్నో రోజుల నుంచి సతమతం అయ్యే వాళ్ళు
ఎన్నో రోజుల నుంచి భూమి సమస్యల్లో, కోర్టు సమస్యల్లో, భార్యాభర్తల సమస్యల్లో సతమతం అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. వీళ్ళకి ముఖ్యంగా ఒక అద్భుతమైన విధానం జరగబోతుంది. అంటే మంచి మార్గం, మంచి శుభయోగం, అపశుభయం లేదు. కాబట్టి ఆరోగ్య సమస్య చాలా వరకు ఇబ్బందిగా కనబడుతుంది. దానివల్ల వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకుండా ఇక ఏం పర్వాలేదులే, ఇక మనం సంపాదించాలే, మన ఆరోగ్యం తర్వాత చూసుకుందామని అనేట్టుగా ఆలోచించినట్టుగా అయితే వీళ్ళకి చాలా వరకు ప్రమాదకరంలో పడిపోతారు. చాలా సికాకులు, ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దీనివల్ల ఇలా మైండ్ కూడా ఒక అందునుగా ఉండదు, మనసు కూడా ఒక అందునుగా ఉండదు. మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని బ్రేకులు, కొన్ని భార్యాభర్తల సమస్యల్లో కూడా కొంచెం మధ్యలో ఆగిపోయినవి కూడా, అవి కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. అది ఆ భగవంతుడు దయ వలన అతి దగ్గరలోనే, ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి అనుకున్న కార్యక్రమం అనుకునేట్టుగా విజయవంతం అవుతుంది. మరి ముఖ్యంగా వీళ్ళకి బంధుమిత్రులతో కాకోకుండా ఒక స్త్రీ నుంచి కానీ, ఒక పురుషుడి నుంచి కానీ, ఇద్దరి నుంచి ఇలా జాతకంలో కొన్ని మంచి పనులు జరగాల్సినవి వస్తున్నాయి. అంటే ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఎదురవుతుంది, ఒక పురుషుడికి ఒక స్త్రీ నుంచి ఎదురవుతుంది. కాబట్టి అది అనుకోకుండా, అకస్మాత్తుగా ఈ టైంలో ఆ టైంలో వస్తుంది అనేది మీరు ఊహించుకోకుండా, అది అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది మీకు కలిగే యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది. మరి వృషభ రాశి వాళ్ళకి మెయిన్గా మనస్తత్వము చాలా వరకు యథార్థంగా మాట్లాడుతుంటారు. ఏదైనా ఇవాళ ఉంది ఇవాళ లేదు అంటూ బాధపడే జన్మ కాదు. 10 మందిలో అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వీళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారో అంతగా వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు, ఒక 5 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 5 గ్రహాల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా చేతికాడికి వస్తాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. సాయం చేస్తానంటారు, సాయం చేయకుండా పోతుంటారు. మరి అప్పు ఇచ్చిన వాళ్ళు, మనం అప్పు తెచ్చుకుంటాం కాబట్టి అప్పు ఇస్తుంటాం, కానీ అప్పు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళకి తిరిగి రావు. అప్పు ఇచ్చామరా అంటే అంతేనా, అది బ్రేక్ కావాల్సిందే. అది మీరు తిరిగి శత ప్రయత్నాలు చేసి ఇక ఆ భగవంతుడి దయ వల్ల మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా కొన్ని పనులు అవుతాయి, కొన్ని వల్ల బ్రేక్ అయిపోతాయి. ఏది ధనప్రాప్తి బాకీ ఇవ్వాల్సిన దాంట్లో ఆ విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన విధానాలలో పార్ట్నర్షిప్ కానీ, జాయింట్ కానీ ఉండకూడదు. జాయింట్ ఉండదాని వలన మీ కుటుంబానికి, మీకు చాలా వరకు నష్టం అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ భగవంతుడు ఇచ్చిన మీకు బలం, దైవ బలం అంటారు. ఆ దైవ బలములో మీకు ఆ దైవ ఆరాధన మీరు చేయాలి. ఆ దైవ ఆరాధన మీరు చేసిన కాడి నుంచి మీ కుటుంబము, మీ ఆరోగ్యము, మీ పిల్లలు, మీ స్థానము, మీ భార్య, మీ కుటుంబము అందరూ ఆరోగ్యాలతో ఉండాలంటే మీరు ముఖ్యంగా పూజించాల్సింది శివయ్యని పూజించాలి. శివయ్య గారు వలన మీకు మెయిన్గా మృత్యుంజయ హోమం చేయాలి. ఆ మృత్యుంజయ హోమం మీరు తప్పకుండా ఆ మృత్యుంజయ పారార్థన మీరు చేసినట్టుగైతే మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. మెయిన్గా మనసు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలలో ఇప్పుడు చేతికాడుకొచ్చి కొన్ని భంగం అయిపోతున్నాయి. కొన్ని గ్రహ ప్రభావాలు కూడా కొన్ని ఎదురైనట్టుగా కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు ఆ గ్రహ ప్రభావం మీకు లేకోకుండా అన్ని విధానాలుగా మీకు బాగుండాలంటే ముఖ్యంగా మీరు చేయాల్సిన ఆ దైవ బలం అనేది తప్పకుండా మీరు చేస్తే మీ మీద ఉండాల్సిన కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీకు ఆరోగ్యం బాగోకుండా, ఏ పని కాకోకుండా, ఉద్యోగంలో చాలా బ్రేక్ కావటం, పిల్లలకి చదువులో బ్రేక్ కావటం, ఇలాగ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు సంప్రదించినట్టుగా అయితే
మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చూసి జాతక చక్రం వేసి చూసి మేము చెప్పగలుగుతాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.